నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డుకి స్వాగతం. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక, ఆప్యాయతలను పెనవేసే పవిత్ర బంధం రక్షాబంధన్. కేవలం చేతికి కట్టే దారపు పోగు మాత్రమే కాదు, జీవితాంతం తోడుంటానని ఒక తిరుగులేని భరోసా ఈ రాఖీ. అసలు ఈ పండుగ వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధమైన పురాణ గాథ ఏమిటి? ద్రౌపది కట్టిన చిన్న చీర కొంగు పేలిక కృష్ణుడిని ఎలా రక్షకునిగా మార్చింది? ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగంలో ఒకరోజు శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో చక్రం వేగానికి కృష్ణుడి చేతి వేలికి తీవ్రమైన గాయమై రక్తం కారడం మొదలవుతుంది. అక్కడ ఉన్నవారంతా కంగారు పడి కట్టడానికి వస్త్రాల కోసం వెతుకుతుంటారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది ఏ మాత్రం ఆలోచించకుండా తను ధరించిన పట్టుచీర కొంగును వెంటనే చింపి రక్తమోడుతున్న కృష్ణుడి వేలికి ప్రేమతో కట్టింది. ద్రౌపది చూపిన నిస్వార్థమైన ప్రేమకు, సోదర భావానికి కృష్ణ పరమాత్ముడు ముగ్ధుడవుతాడు. ఆ క్షణంలోనే ఆమెను తన స్వసోదరిగా భావిస్తూ, ద్రౌపది, నువ్వు కట్టిన ఈ దారపు పోగు నాకెంతో పవిత్రమైనది. కష్టకాలంలో నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఈ సోదరుడు నీకు అండగా ఉంటాడు అని అభయమిస్తాడు. కాలం గడిచింది. కౌరవ సభలో ద్రౌపదికి ఘోర పరాభవం ఎదురైనప్పుడు దుశ్శాసనుడు ఆమె వస్త్రాపహరణానికి పూనుకుంటాడు. సభలోని మహామహులంతా తలలు దించుకున్న ఆ విపత్కర వేళ ద్రౌపది కృష్ణుడిని స్మరిస్తుంది. ఆనాడు ద్రౌపది కట్టిన చిన్న చీర పెలికను గుర్తు చేసుకున్న శ్రీకృష్ణుడు అక్షయమైన చీరలను ప్రసాదించి ఆమె శీలాన్ని, గౌరవాన్ని కాపాడతాడు. ఒక సోదరి చూపిన చిన్న ప్రేమకు భగవంతుడు అంతులేని రక్షణను బహుమతిగా ఇచ్చిన దివ్యమైన ఘట్టమిది. ఆ రోజు ద్రౌపది చూపిన ఆత్మీయత, శ్రీకృష్ణుడు అందించిన అభయమై నేటి రక్షాబంధన్గా మన సంస్కృతిలో నిలిచిపోయింది. కాలాలు మారినా, తరాలు మారినా ఈ బంధం ఎప్పటికీ శాశ్వతం. తోబుట్టువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.